అండ్ నైట్ షూట్స్ ఏమన్నా చేశారా? నైట్ టైమ్‌లో షూట్స్ కూడా ఏమన్నా చేశారా యాహ్! ఫారెస్ట్‌లో? యాహ్! భయమే లేదా? పాములు అవన్నీ సాక్షి ఎలా చేసావు? Yeah, నైట్ టైమ్ షూట్. I was very scared. Oh my God. And yeah, all the time I would keep all the flashes on beside me. But yeah. Attract more mosquitoes. Yeah, that's what the problem was also, that you ఏంటి switch మీ off the light and there's a huge mosquito on your face. But yeah, very nice experience we had at the forest. It took me some time to settle down, but like after all, like later on, it was like more of disconnecting with the world, the chaotic world, and connecting with yourself, and just focusing on the film. It was very nice to like go far away from the city life. అండ్ రోషన్, ఈ మోగ్లీ టీజర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు మీకు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెతో నాకు పాటు- యాక్చువల్గా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. చాలా తక్కువ. అదే చాలా. I'm your friend now. కొత్తగా సూపర్ వచ్చారు. సూపర్. బట్ ఏమో అంటే అవ్వలేదు ఇప్పుడు వరకు, అంత ఫ్రెండ్షిప్స్ అవ్వలేదు. మేబీ అవుతారేమో తర్వాత. బట్ లైక్ యా అసలు ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఉన్న వాళ్ళలో? బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు జీవితంలో లేదు ఇంకా. అంతేనా? ఒక 18 years 19 years వచ్చేసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఏంటి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. Cinema is your best friend. సినిమా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. Yeah. అంటే చిన్నప్పటి నుంచి సినిమా చెయ్యాలి, సినిమా అంటే మీరు వచ్చిందే సినిమా ఫ్యామిలీ నుంచి, అవును. ఎందుకంటే యాక్టింగ్ స్టూడియో అవన్నీ ఉన్నాయి ఇంట్లో కాబట్టి. అలా వచ్చిందా ఇంట్రెస్ట్, లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను సినిమా చేయాలి, నేను హీరో అవ్వాలి అని అనుకున్నారా? సో చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే. సో ఆ టైం నుంచి డెఫినెట్ గా సబ్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటది. బట్ చిన్న ఏజ్ లోనే మేబీ ఒక 3-4 ఏళ్ళు ఉన్న అప్పటి నుంచే నాకు యాక్టింగ్ సినిమాలు అంటే పిచ్చి మొదలైపోయింది. సో అది చిన్నప్పటి నుంచే ఉందండి, తర్వాత వచ్చిందైతే కాదు అది. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారితో కొంత ఎక్కువ బాండింగ్ ఉండుంటది, అంటే డాడీకి అవును. బెస్ట్ ఫ్రెండ్ కదా. సో నాకు చిన్నప్పుడు అంటే ఆ టైంలో ఏం బాండింగ్ ఉంటుంది, అంటే ఆ బట్ తర్వాత నాకు ఎన్టీఆర్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు యాక్చువల్గా అయితే. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఆయన చేసే క్యారెక్టర్స్, ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా నేను రిలేట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు తెలియదు ఆ ఏజ్ లో. బట్ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఆయన ఆది, సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1 ఇలాంటివన్నీ అసలు చూస్తుంటే నాకు కూడా ఒక తెలియని ఒక రష్ వచ్చేసేది. సో ఆయన సినిమాలు, ఆయన డైలాగులు చాలా ప్రాక్టీస్ చేసినవి ఉన్నాయి, నేర్చుకున్నవి ఉన్నాయి. అలాంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఈ విషయం తెలుసా ఎన్టీఆర్ గారికి? చెప్పాను, మొన్ననే చెప్పారా? చెప్పాను. ఓ ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎన్టీఆర్ గారి నుంచి? నాకు ఇవన్నీ తెలుసు, మళ్ళీ నాకు ఎందుకు చెప్తున్నావు అన్నారు. అంటే మమ్మీ చెప్పేసింటారా? అంతే. అంతేగా. సో ఈ మూవీ అయితే మనకు రిలీజ్ కాబోతుంది. అంటే ఆడియన్స్ ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టు, సినిమాలో దమ్ముంటే, కథ బాగుంటే, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడట్లే, బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేస్తున్నారు. అవును. మోగ్లీ మూవీ చూడాలి థియేటర్స్ కి వచ్చి అంటే మీరేం చెప్తారు ఆడియన్స్ కి? సో మోగ్లీ అనే సినిమా చాలా ప్రాణం పెట్టి ప్రేమతో క్రాఫ్ట్ చేసిన సినిమా. అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ ఇది. చాలా ఒక ఇమోషనల్ రోల్ కోస్టర్, చాలానే థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం, చాలానే చూసాం. అండ్ నౌ ఇట్ ఇస్ ఫైనలీ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ప్రతి వ్యక్తి మోగ్లీ అనే క్యారెక్టర్ రిలేట్ అవుతారు. ఎందుకు అంటే తనలో ఒక మోగ్లీ ఉండుంటాడు. వేర్ మనకి జనాలు కావాలి అంటే, మన కోసం జనాలు ఉండాలి, మనకు ఒక కుటుంబం ఉండాలి, జీవితంలో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో ఎవరో ఒకళ్ళు వచ్చి వేలు పెడతారు. ఇవన్నీ జనాల లైఫ్లో 100% జరుగుతూ ఉంటాయి, జరిగి ఉంటాయి. సో ఈ క్యారెక్టర్కి 100% అది రిలేట్ అవుతారు. థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవుతారు, ఏడుస్తారు, తర్వాత హై ఫీల్ అవుతారు. ఇవన్నీ ఫీల్ అవడానికి థియేటర్కి వచ్చి December 12th చూస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సాక్షి ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? December 12th లో మోగ్లీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్రతి సీన్ లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫీలింగ్ ఉంది, అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఆర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిల్మ్. వీ హవ్ మేడ్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్, and me blessings, me support, me love, we need it all, so please go and watch it at the theaters. Thank you. సాక్షి ఇంత బాగా తెలుగు మాట్లాడారు, ఇందాక మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడారండి. నా తెలుగు కొంచెం ఇంగ్లీష్ చాలా బాగుంది. ఇప్పుడు కంక్లూజన్ చాలా బాగా ఇచ్చావు ఆడియన్స్ కి. అండ్ రోషన్ ఏం నేర్పించట్లేదా సెట్ లో? ఏం వర్డ్స్ చెప్పట్లేదా? నేర్పించారా అంటే రోషన్ నేర్పించిన కొన్ని వర్డ్స్ తెలుగు వర్డ్స్ I've learned it by myself only. Okay, ఇంకొకసారి ప్లే బ్యాక్ చేయండి, కుర్చీలో కూర్చో, all of that. ఇంకేం నేర్చుకున్నారు తెలుగు వర్డ్స్? మీకు గుర్తున్నాయి చెప్పండి.
I want to learn. This guy has not taught Huh? me well. Acha. You want to be my teacher? No, but అంటే ఏదైనా వర్డ్స్ ఇప్పుడు నేను like- క్వశ్చన్ అడిగాను తనే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు Ah. తెలుగులో పాపం but Papa and all I've learned. ఓ పాపం కూడా నేర్చుకున్నారా అది చూసే నేర్చుకుని ఉంటుంది అంతేనా అంతే ఓకే